హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మలయాళంలో రిలీజ్ అయిన ఒక డిఫరెంట్ మూవీ అప్పావం వెంజుమ్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఐ వాజ్ థింకింగ్ అనమాట నెక్స్ట్ వీడియో ఏ మూవీ చేద్దామని. అమెజాన్ ప్రైమ్ లో చూస్తుంటే రమ్యకృష్ణ గారు నటించిన ఈ మూవీ కనబడింది. మూవీ క్లైమాక్స్ మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది. మూవీ పైన మీకున్న ఒపీనియన్ ని చేంజ్ చేస్తుంది. ఈ మూవీలో హీరోయిన్ 16 years గా భర్తకి ఎందుకు దూరంగా ఉంటుంది, సడన్ గా తన భర్తతో పాటు వచ్చిన ఒక యంగ్ మ్యాన్ కి అట్రాక్ట్ అయ్యి తను ఎలాంటి తప్పు చేసింది, ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. నేనేదో ఇలా చెప్తున్నానని ఇది ఒక అడల్ట్ మూవీ కాదు, మెసేజ్ కూడా ఉంటుంది క్లైమాక్స్ లో. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే మెర్లిన్ అనే ఒక హౌస్ వైఫ్ ని చూపిస్తారు. 44 years తనకి ఇప్పుడు పెళ్ళైనా కూడా తన భర్తతో భార్య భర్తలుగా కలిసి ఉండట్లేదు, కానీ ఒకే ఇంట్లోనే ఉంటున్నారు విడిపోకుండా. మెర్లిన్ ఎప్పుడు తన భర్త తనని అర్థం చేసుకోవట్లేదని సఫర్ అవుతూ ఉంటుంది. ఇతని పేరు ఫ్రెడ్డీ. ఇతను ఒక మ్యూజిషియన్. ఇతనే మన మూవీలో హీరో. ఇప్పుడు కేరళలో హ్యాపీగా ఉండి చిల్ అవుతూ ఒంటరిగా అక్కడ ఏదైనా మ్యూజికల్ బ్యాండ్ లో చేరాలి అని ఉంటాడు. ఇలా ఉంటున్న ఫ్రెడ్డీకి సడన్ గా బార్ లో దాస్ అనే ఒక 50 years ఆయన పరిచయం అవుతాడు మందు తాగుతూ. అదేంటో దాస్ కూడా ఫ్రెడ్డీ చాలా బాగా నచ్చేస్తాడు, కంఫర్టబుల్ గా మాట్లాడడంతో అండ్ ఫన్నీగా ఉండడంతో. ఇద్దరు కలిసి ఒకే టేబుల్ మీద కూర్చొని మందు తాగుతారు. కొద్దిసేపు అయిన తర్వాత దాస్ కి మందు ఎక్కువైపోవడంతో కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అరే ఇతను ఎవరో కూడా మనకు తెలియదే, ఇప్పుడు ఎలా ఇతన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి, అసలు వీళ్ళ అడ్రస్ ఎక్కడా అని ఏం అర్థం కాదు. నిజానికి అతను కళ్ళు తిరిగి కింద పడిపోయాడు గానీ మాట్లాడుతున్నాడండి. కొద్దిగా అయితే తెలివి ఉంది అతనికి. ఏమండి మీ ఇంటి అడ్రస్ చెప్తారా, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని దాస్ చెప్పిన దాని ప్రకారం ఫ్రెడ్డీ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్లి ఇంటి ముందు నిలబడి డోర్ తడితే లోపల నుంచి ఒక అందమైన లేడీ వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. తనే మెర్లిన్, మొదట్లో చెప్పాను కదా ఆమె. దాస్ బాగా తాగిండడం చూసి తన పక్కన ఉన్న ఫ్రెడ్డీని కూడా చూసి అసహించుకుంటుంది. వీళ్ళు ఎప్పుడు వింటే ఎప్పుడు చూసినా ఇలా తాగుతూ తిరుగుతూ ఉంటారు. చిరాకు పడుతూ లోపలి తీసుకురమ్మని చెప్తే ఫ్రెడ్డీ ఇంకేం చేయాలో తెలియక లోపలికి తీసుకెళ్తాడు. మేడం ఇతను మీ ఆయన, అతన్ని లోపల పడుకోబెడతానని బెడ్రూమ్ లోపలికి తీసుకెళ్లి దాస్ని పడుకోబెట్టి నేను వెళ్తానని వెళ్తూ ఉంటే మెర్లిన్ ఫ్రెడ్డీని చూసి అసహించుకుంటుంది. అయినా నేనేం తప్పు చేశా, తన భర్తని సేఫ్ గానే కదా ఇంటికి తీసుకొచ్చా, నన్ను మెచ్చుకోవాలి కదా, తిడుతుంది అంటే అని మనసులో అనుకుని ఎప్పాడా ఇక మీదట దాస్ ని అస్సలు కలవకూడదు అని అనుకుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ బార్ లో మళ్ళీ దాస్ ఫ్రెడ్డీ కనిపిస్తే అక్కడ నుంచి అతన్ని అవాయిడ్ చేస్తూ వెళ్తుంటే, ఏంటి బాబు నన్ను వదిలేసి వెళ్తున్నావా, నిన్న రాత్రి నన్ను మా ఇంటికి తీసుకెళ్లావు కదా, చాలా థ్యాంక్స్, నీకు నాకు వైబ్స్ చాలా బాగా సెట్ అవుతుంది, రా మందేద్దామని టేబుల్ దగ్గర తీసుకెళ్లి మళ్ళీ అతనితో మాట్లాడుతూ మందు తాగుతూ ఉన్నాడండి. ఏమండి దాస్ గారు, మీకు విషయం చెప్పనా, నిన్న మీ ఇంటికి నేను తీసుకెళ్లాను కదా, అక్కడ మీ భార్య ఉండింది, మీ భార్య మనల్ని పొరంబోకులని తిట్టింది, నేను మిమ్మల్ని సేఫ్ గా తీసుకెళ్లాను కదా, కనీసం నన్నైనా రెస్పెక్టబుల్ గా చూడొచ్చు కదా అంటే, భార్యనా, మా ఇంట్లో ఎవరు ఆడవాళ్లే లేదే, సరేరా నువ్వు కావాలంటే ఈ రోజు మా ఇంటి దగ్గరికి లోపలికి వచ్చి చూడు, అక్కడ ఎవరు లేరు అని చెప్తే ఫ్రెడ్డీకి ఏం అర్థం కాదు. ఏంటి నా భార్య లేదంటున్నాడు అంటే, నిన్న రాత్రి అక్కడ ఉన్నది ఎవరో అని ఆలోచించుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్తే ఇంటి లోపల మెర్లిన్ మళ్ళీ కనబడుతుంది. మళ్ళీ వీళ్ళని చూసి అసహించుకుంటుంటే, ఇదిగో చూడండి ఈమె కదా మీ ఆమె అంటే, ఎక్కడ బాబు నాకు కనిపించట్లేదే అని అంటాడు దాసు. అంటే కొంపదీసి ఇది దయ్యమా అని అనుకునే లోపే, జస్ట్ నీతో నేను జోక్ చేశాను, ఇది నా పెళ్ళాం బాబు అని పరిచయం చేస్తాడు. దాస్ కి ఫ్రెడ్డీ ఇచ్చిన కంపెనీ చాలా బాగా నచ్చేస్తుంది, అందువల్లే అబద్ధం చెప్పి ఇక్కడ తీసుకొచ్చేసి ఉంటాడు డ్రాప్ చేయడానికి. ఏంట్రా బాబు వీళ్ళు ఇలా ఉన్నారని లోపల పెర్లిన్ అనుకుని అప్పటి నుంచి వాళ్ళకి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. ఐ మీన్ దాస్ కి కనిపించకుండా వేరొక బార్కి వెళ్తాడు, రోజు వెళ్లే బార్కి కాకుండా. అప్పుడు కూడా దాస్ అతన్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడండి వాళ్ళ ఇంటికే. చూడు బాబు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోదామని, నాతోనే ఉండొచ్చు కదా, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు, మనం ఫ్రెండ్స్ గా ఉందాం అని అంటాడు. సరే నువ్వు ఎలాగో మ్యూజిషియన్ అంటున్నావు కాబట్టి సొసైటీ మెంబర్స్ అందరినీ తీసుకొచ్చి ఒక చిన్న పార్టీ లాగా ఈ రోజు నైట్ అరేంజ్ చేస్తున్నాము, అక్కడ నువ్వు కూడా పర్ఫామ్ చేస్తూలని ఆ రోజు నైట్ పార్టీకి ఫ్రెడ్డీని కూడా పిలుస్తాడు. నైట్ అయింది, ఫ్రెడ్డీ పార్టీకి వెళ్ళి మంచిగా పాటలు పాడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తాడు. అండ్ ఇంకోవైపు మెర్లిన్ ఏమో ప్రతిదానికి కోపం, అప్పుడప్పుడు మైండ్ డైవర్ట్ అవ్వడం, ఇదంతా గమనించి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తుంది ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడానికి. డాక్టర్ ఏం చెప్తుందంటే, మెర్లిన్ కండిషన్ చూసి, చూడండి ఇది ప్రతి ఉమెన్ కి జరిగేదే, జనరల్ గా అమ్మాయిలందరికీ పీరియడ్స్ వస్తుంటాయి కదా, ఇప్పుడు మీకు ఎండింగ్ స్టేజ్, ఈ స్టేజ్ లో మీకు ఇలాగే ఉంటుంది, మీ ఫిజికల్ రిలేషన్షిప్ మీ భర్తతో ఎలా ఉందో నాతో కొంచెం షేర్
చేసుకోగలరా అని అంటే 16 ఇయర్స్గా నా భర్తని నేను ముట్టుకోకుండానే బ్రతుకుతున్నాను అని కొంచెం సాడ్ గా ఫీల్ అవుతుంది డాక్టర్ దగ్గర. పాపం మెర్లిన్ తన భర్తతో సంతోషంగా లేదని బాధపడుతున్నా కూడా తన భర్త దాస్ మాత్రం వీటిని అస్సలు పట్టించుకోకుండా బాగా తాగడం, తిరగడం, తన లైఫ్ ని తను చూసుకుంటున్నాడండి. రోజు ఫ్రెడ్డీని కలవడం, ఫ్రెడ్డీతో పార్టీస్లో పర్ఫామ్ చేయించడం, ఇలా చేయించేవాడు. ఎలాగో నువ్వు ఇక్కడ కొన్ని రోజులు ఉండేదానికే వచ్చావు కదా, అదేదో మా ఇంటి పక్కన ఒక చిన్న ఇల్లు ఉంది, ఇంటి పక్కన నాతో పాటే వచ్చి ఉండొచ్చు కదా అని చెప్పడంతో దాస్ దగ్గరికి ఫ్రెడ్డీ వెళ్ళిపోతాడు. కానీ ఇది మెర్లిన్ కి అస్సలు నచ్చట్లేదండి. ఎవరెవరో రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళందరినీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు అని ఈయన ఎప్పుడు ఇంతే అని అనుకుని ఫ్రెడ్డీ దగ్గరికి వచ్చి, చూడు ఇక్కడ నుంచి ఇక్కడ దమ్ము కొట్టడం గానీ, మందు తాగడం గానీ ఇలాంటివి ఏదైనా చేస్తే చాలా బాగోదని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే దాస్ మన హీరో ఫ్రెడ్డీ కోసం ఒక పియానో తీసుకొచ్చి ఇస్తాడండి. ఇదంతా మెర్లిన్ గమనించి ఏంటినా నాకంటే వాడినే బాగా చూసుకుంటున్నాడు అని అనుకుంటుంది. ఆ పియానో చూసి ఫ్రెడ్డీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒకరోజు మెర్లిన్ చర్చికి వెళ్ళి ఉంటే దాస్ అని అలాగే ఫ్రెడ్డీ వీళ్ళిద్దరూ ఇంటి లోపలికి వెళ్ళి ఇంట్లో చేపల పులుసు చేస్తారండి. అది కూడా బాగా డ్రింక్ చేసి ఎంజాయ్ చేస్తూ ఆ తర్వాత కొంతసేపటికి ఫ్రెడ్డీకి నిద్ర రావడంతో మత్తు ఎక్కువై మెర్లిన్ బెడ్ మీదే పడుకునేస్తాడు ఫ్రెడ్డీ. ఆ తర్వాత మెర్లిన్ ఇది చూసి ఫ్రెడ్డీ కోపంతో రగిలిపోతుంది. వెంటనే అతన్ని బయటికి పంపించి ఆ బెడ్షీట్ ని నిప్పుతో కాల్చేస్తుంది. దీంతో ఆ రోజంతా దాస్కి అండ్ అలాగే మెర్లిన్ వీళ్ళిద్దరికి భయంకరమైన గొడవ అండి. ఈ గొడవలో దాస్ ఏం చేస్తాడంటే మెర్లిన్ ని రూమ్ లోపల పెట్టేసి లాక్ చేసి బయటకు వచ్చేస్తాడు. దాస్ అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న ఫ్రెడ్డీ ఏం చేస్తాడంటే మేడం ఎలాగైనా కాపాడాలి అని మెర్లిన్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. మెర్లిన్ బయటకు వచ్చిన తర్వాత కోపం బాధతో మెర్లిన్ నన్ను ఒక ప్లేస్ తీసుకెళ్తావా అని అంటే ఫ్రెడ్డీ కార్లో తీసుకెళ్తాడు. ఇంతకీ వాళ్ళు వెళ్ళేది ఎక్కడికో కాదు, పోలీస్ స్టేషన్ కి. మెర్లిన్ అతని భర్త దాస్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఉంటుంది డొమెస్టిక్ వైలెన్స్ కేసు కింద. నా భర్త ఒక మృగంతో సమానం, 16 ఇయర్స్ గా మేమిద్దరం అస్సలు కలిసి ఉండట్లేదు, ఇప్పుడు నన్ను చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు, నాకు ఇంకా వేరే దారి కనిపించట్లేదు, నేను కంప్లైంట్ ఇచ్చి తీరాలి అని అంటే మేడం కొంచెం పాజిటివ్ గా ఆలోచించండి, నాకెందుకో మీ ఆయన దాసును చూస్తుంటే పాపం అనిపిస్తోంది, భార్యాభర్తలు అన్న తర్వాత ఇలాంటి గొడవలు కామన్, మీరే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మేడం ఈసారికి అని చెప్పి కంప్లైంట్ ఇవ్వకుండా అక్కడ నుంచి తీసుకెళ్తాడు. ఫ్రెడ్డీ చెప్పిన మాటలకి మెర్లిన్ కూడా కన్విన్స్ అవుతుంది. ఆ తర్వాత మెర్లిన్ నన్ను చర్చికి తీసుకెళ్ళమంటే ఫ్రెడ్డీ చర్చికి తీసుకెళ్తాడు. కొంతసేపటికి ఒక కాఫీ షాప్ తీసుకెళ్తాడు. ఇలా రోజంతా మెర్లిన్ ఫ్రెడ్డీతోనే గడుపుతుంది. మనం అనవసరంగా ఇతన్ని అపార్థం చేసుకున్నాము, మంచివాడే, చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తున్నాడు అని అనుకుంటుంది మెర్లిన్ లోపల. దాస్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి 2 days అవుతుందండి. ఈ 2 days మొత్తం మెర్లిన్ ఫ్రెడ్డీతోనే టైం స్పెండ్ చేస్తుంది. ఇలా టైం స్పెండ్ చేయడం వల్ల మెర్లిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లైఫ్ లాంగ్ అతనితోనే కలిసి ఉంటే బాగుండు అని ఫీల్ అవుతుంది. ఇంట్లో నుంచి వెళ్ళిన మెర్లిన్ భర్త దాస్ వాళ్ళ కూతుర్ని ఇంటికి తీసుకొస్తాడు. పెళ్ళైన కొత్తలో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ బాగానే ఉంటుందండి. ఒక కూతురు కూడా పుడుతుంది వీళ్ళిద్దరికి. ఆ తర్వాతనే వీళ్ళ మధ్య డిస్టెన్స్. ఇప్పుడు మెర్లిన్ కూతురు అక్కడికి వచ్చిన తర్వాత మెర్లిన్ కూతురుని దాస్ ఫ్రెడ్డీకి పరిచయం చేస్తాడు. ఫ్రెడ్డీ అని అలాగే మెర్లిన్ కూతురు వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతారు కొద్ది రోజులు. ఇదంతా చూస్తున్న మెర్లిన్ ఇదేంటి మన కూతురు వీడితో ఇంత బాగా కలిసి ఉంటుందని అసూయపడుతుంది. ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ పార్టీలో ఫ్రెడ్డీ ఒక ఓల్డ్ సాంగ్ పాడతాడు. ఈ పాట విన్న తర్వాత మెర్లిన్ కి చాలా బాగా నచ్చేస్తుంది. మెర్లిన్ ఫేవరెట్ సాంగ్ అయింటుంది. తిరిగి అక్కడ నుంచి ఇంటికి వస్తూ ఉంటే మెర్లిన్ కూతురు నేను పెళ్లి చేసుకుంటే మీలాంటి ఒక అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అని ఫ్రెడ్డీతో చెప్పడంతో మెర్లిన్ ఇది చూసి ఇంకా కుళ్ళుకుంటుంది. ఇంతకీ దాస్ ప్లాన్ ఏంటంటే అతని కూతుర్ని ఫ్రెడ్డీతో బాగా పరిచయం చేపించి ఇద్దరు క్లోజ్ గా ఉండేలా చేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనే ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చింటాడు. కానీ ఫ్రెడ్డీ మాత్రం నాకు మీ కూతురు నచ్చలేదు అని నేను చెప్పను, కానీ ప్రజెంట్ అయితే నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడంతో చూడు బాబు, నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా లేదా ఎవరితో అయినా అఫైర్ లాంటిది ఏదైనా పెట్టుకున్నావా అంటే లేదండి నేను అలా ఏం పెట్టుకోలేదు, కానీ నాకు ఇప్పుడే పెళ్ళొద్దు అని చెప్పేస్తాడు. ఇది తెలుసుకున్న తర్వాత అప్పటి నుంచి ఫ్రెడ్డీ దాస్ ని కొంచెం అవాయిడ్ చేస్తాడండి. ఆ రోజు నైట్ అతని దగ్గరికి మందు తాగడానికి కూడా వెళ్ళడు. పాపం దాస్ కూడా హరే బంగారం లాంటి పిల్లాడిని నేను మిస్ చేసుకున్నానే, నా కూతురు విషయం చెప్పి తప్పు చేశాను అని ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ డే మెర్లిన్ కూతురు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తన స్టడీస్ కంటిన్యూ చేయడానికి. ఇది తెలుసుకున్న మెర్లిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ నుంచి నేను ఫ్రెడ్డీతో టైం స్పెండ్ చేయొచ్చని. మెర్లిన్ వెంటనే ఫ్రెడ్డీకి ఫోన్ చేసి మనమిద్దరం బయటికి వెళ్దామా అంటే ఆ మేడం వెళ్దాం ఇప్పుడే వస్తాను అని చెప్తాడు. కొంతసేపటికి అక్కడికి దాస్ వచ్చి మనమిద్దరం అడవిలోకి వేటకు వెళ్దామా అంటే మీరు వెళ్ళండి నాకు కొంచెం పని ఉందని
తీసుకొని మెర్లిన్ తీసుకొని కార్ లో బయటికి వెళ్తాడు. దాస్ కి తెలియకుండా వీళ్ళిద్దరూ కార్ లో మాట్లాడుతూ రోడ్డు మీద వెళ్తూ ఉంటే సడన్ గా ముందు దాస్ కార్ పంచర్ అయ్యి అందరినీ లిఫ్ట్ అడుగుతూ ఉంటాడు. ఇది చూసిన మెర్లిన్ అండ్ అలాగే ఫ్రెడ్డీ భయపడిపోతారు. ఇతనికి ఈ విషయం ఎక్కడ తెలిసిపోతుందా వీళ్ళిద్దరూ బయటకు వచ్చిన విషయం. ఏదో ఒక చిన్న టెంపో లాంటి వెహికల్ వస్తుంది, దాంతో వెళ్ళిపోతాడు. అమ్మయ్య వెళ్ళిపోయాడు, ఇంకా మనం హ్యాపీగా వెళ్ళొచ్చు అని అనుకుంటారు. ఆ తర్వాత చాలా సేపు మెర్లిన్ ఫ్రెడ్డీతో టైం స్పెండ్ చేస్తుంది. మెర్లిన్ ఎప్పుడు ఫ్రెడ్డీని చూడాలనుకున్నా ఫోన్ చేసి పిలిచేది. దాస్ ఫ్రెడ్డీ వీళ్ళిద్దరూ మందు తాగుతున్నా కూడా నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉందని అతనికి ఏదో ఒకటి చెప్పి అక్కడ నుంచి వచ్చేసేవాడు మెర్లిన్ చూడడానికి. అయితే మెర్లిన్ ని ఎప్పుడు చూసినా ఫ్రెడ్డీ మేడం మేడం అని పిలుస్తుంటే, ఏంటి ఇంకా నన్ను మేడం అంటున్నావు, జస్ట్ నన్ను పేరు పెట్టి పిలువు అని అంటుంది. అంటే మేడం ఇన్ని రోజులు నేను మేడం మేడం అని పిలిచి సడన్ గా పేరు పెట్టి పిలవాలంటే అదోలో ఉందని మెల్లగా పేరు పెట్టి పిలవడం స్టార్ట్ చేస్తాడు. కొంతసేపటికి మెర్లిన్ ఫ్రెడ్డీ వైపు అదోలో చూడడం, కళ్ళల్లో కళ్ళు పెట్టడం ఇదంతా గమనించి ఫ్రెడ్డీకి అర్థమయ్యేది ఏంటంటే, ఏంటి మే మనల్ని ఇలా చూస్తుంది, కొంపదీసి మనల్ని ఇష్టపడుతుందా ఏంటని తన యాక్షన్స్ లో తెలుసుకుని అతను ఆలోచిస్తుంటే, మెర్లిన్ ఏమో 16 years గా నా భర్త దగ్గర నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చాలు, ఇతను నాకు కరెక్ట్ చాయిస్ అనిపిస్తుంది, నేను ఇతనితోనే కలిసి ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది. అతని మీద ఫీలింగ్స్ ఉందని తెలుసుకుని ఫ్రెడ్డీ అక్కడ నుంచి వెళ్ళిపోతూ, నేను నా ఫ్రెండ్ కి మోసం చేసినట్టు అవుతుంది, ఇక్కడే నేను ఉంటే ఏదైనా తప్పు జరిగే ఛాన్సెస్ ఉంది అని అనుకుంటాడు. మేడం నేను ఇక్కడ నుంచి వెళ్తాను మేడం, నాకు అర్జెంట్ వర్క్ ఉందని ఏదో ఒకటి చెప్పి మెర్లిన్ దగ్గర నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఫ్రెడ్డీ ఒక డిసిషన్ తీసుకుంటాడు, ఇక మీదట అతను ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు, మెర్లిన్ కి అతని మీద ఫీలింగ్స్ ఉందని అర్థం చేసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యి దాస్తో, ఈ రోజు పార్టీలో నా ఆఖరి పర్ఫార్మెన్స్, నేను పాట పాడిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు. ఇదంతా కిటికీలో నుంచి మెర్లిన్ విని చాలా బాధపడుతుంది. మనం అతనికి ఫీలింగ్స్ ఉన్నట్టు తెలియజేయడమే మన తప్ప, మన వల్ల ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడా, అతను వచ్చిన తర్వాతనే నా లైఫ్ లో కొంచెమైనా హ్యాపీనెస్ వచ్చింది, ఇప్పుడు అది కూడా లేదా అని ఆలోచిస్తూ మెర్లిన్ ఫ్రెడ్డీ దగ్గరికి వెళ్ళి, నువ్వు మా ఆయనతో చెప్పింది నిజమేనా, నిజంగానే ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోతున్నావా అంటే, అవును నేను ఈ రోజు నైట్ తర్వాత వెళ్ళిపోతాను, ఇంకా ఎప్పటికీ తిరిగి రాను అని చెప్పేస్తాడు. ఎక్కడైతే దాస్ అని అలాగే ఫ్రెడ్డీ వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం బార్ లో కలిసారో ఇప్పుడు కూడా అక్కడే కలిసి విడిపోవాలని ఫిక్స్ అయ్యి బార్ లోకి వెళ్ళి ఇద్దరు డిస్కస్ చేసుకుని మందు తాగుతున్నారు. ఫ్రెడ్డీతో దాస్ ఏమంటాడంటే, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నావు కదా, సరే నా మాటగా ఆఖరిగా నీకు ఒక నిజం చెప్పాలి అని చెప్తూ ఉంటే సడన్ గా మెర్లిన్ ఫ్రెడ్డీకి ఫోన్ చేసి, ఒకసారి ఇంటికి వస్తావా, చివరిసారిగా నిన్ను ఒకసారి చూడాలని ఉంది, ఎలాగో ఈ రోజు వెళ్ళిపోతున్నావు కదా, నా కోసం ఒకే ఒకసారి రా అని చెప్పడంతో ఇప్పుడు దాస్ కి ఏ రీజన్ చెప్పి వెళ్ళాలో అర్థం కావట్లేదు. బాగా ఆలోచించి దాస్ కి బాగా మందు తాగించి అతను స్పృహ తప్పి కింద పడిపోయేలా చేసి ఆ స్టేజ్ లో అక్కడ నుంచి వెళ్తాడు మెర్లిన్ దగ్గరికి. ఇంకోవైపు మెర్లిన్ ఏమో ఫ్రెడ్డీ ఇంటికి వస్తున్నాడని చెప్పి అందంగా మేకప్ అయి రెడీ అవుతుంది. ఫ్రెడ్డీ డోర్ ఓపెన్ చేసి రాగానే మెర్లిన్ సడన్ గా ఫ్రెడ్డీని చూసి గట్టిగా హగ్ చేసుకుని, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళకు, 16 years గా నా ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు ఒక్కసారిగా పోయినట్టు అనిపించింది నువ్వు వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, లవ్ యూ రా అని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత కొంతసేపటికి ఫ్రెడ్డీని మెర్లిన్ గట్టిగా హగ్ చేసుకోవడంతో ఇది వీళ్ళని ఫిజికల్ గా వీళ్ళిద్దరూ కలిసే వరకు తీసుకెళ్తుంది. ఇద్దరు ఒకటిగా ఉన్న తర్వాత మెర్లిన్ ఫ్రెడ్డీతో 16 years నుంచి నేను ఇంతవరకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలు, ఇక నుంచి నేను నీతో కలిసి ఫ్యామిలీని నడపాలనుకుంటున్నాను అని చెప్తే సడన్ గా లేచి చూస్తే డోర్ దగ్గర దాస్ నిలబడి చూస్తూ ఉంటాడు. ఇది తన భ్రమ మాత్రమే, నిజానికి దాస్ అక్కడ ఉండడు. దేనికైనా మంచిది దాస్ దగ్గర నుంచి తనకు ప్రాణాపాయం ఉందని తెలిసి సేఫ్టీగా ఒక గన్ పెట్టుకుని ఉంటుందండి. ఆ గన్ తీసేలోపే ఫ్రెడ్డీ, ఏంటి మేడం పీటర్ జార్జ్ జ్ఞాపకాలు ఇప్పుడైనా నీ నుంచి వెళ్ళిందా అని అంటే మెర్లిన్ భయంకరంగా షాక్ అవుతుంది. ఎందుకంటే ఈ పీటర్ జార్జ్ వచ్చేసి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనమాట, పెళ్లి కాకముందు అతనితో రిలేషన్షిప్ లో ఉంటుంది. పీటర్ జార్జ్ కి వేరొకరితో పెళ్ళైనా కూడా మెర్లిన్ అతనితో రిలేషన్షిప్ లో ఉంటుంది. ఇందువల్ల అటు పీటర్ జార్జ్ ఫ్యామిలీ ఇటు మెర్లిన్ ఫ్యామిలీ రెండు ఫ్యామిలీస్ చాలా బాధపడి ఉంటాయి. ఇప్పుడు ఫ్రెడ్డీ, ఇంతకీ నేను ఎవరో తెలుసా, పీటర్ జార్జ్ కొడుకు నేను, నువ్వు పెట్టుకున్న అఫైర్ వల్ల నేను మా అమ్మని పోగొట్టుకున్నాను, మా అమ్మ ఎన్నో రోజులు మా నాన్నతో నీ గురించి గొడవ పడింది, ఈ గొడవల్లో మా నాన్న మా అమ్మని చంపేశాడు, చంపిన తర్వాత సూసైడ్ చేసుకుందని జనాల్ని నమ్మించాడు, నేను కూడా ఎవరికి చెప్పలేని పరిస్థితి, ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే మా అమ్మ చావుకి ఒక రకంగా నువ్వే కారణం, నా పగ తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని అంటాడు. ఇదంతా వింటున్న మెర్లిన్ కి
ఏం అర్థం కాదు, ఫుల్ షాక్ లో ఉంటుంది. చూడు, నేను మీ నాన్నని ఇష్టపడింది నిజమే, మేమిద్దరం ప్రేమించుకున్నాం, కానీ మా ఇద్దరి మధ్య ఇంతవరకు ఏం జరగలేదు, ముట్టుకొని కూడా ముట్టుకోలేదు మీ నాన్నని నేను. నిజమే, పెళ్ళైన తర్వాత కూడా మేమిద్దరం రిలేషన్షిప్ లో ఉన్నాము, కానీ తప్పుగా అయితే ఉండలేదు. నేను అతన్ని పెళ్లి తర్వాత ఆ ఉద్దేశంలో చూడలేదు, మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్లీగా అండర్స్టాండింగ్ ఉండింది అని చెప్తుంది. ఓ, ఈ విషయం నా భర్త దాస్ తెలిసే నేను కూడా అఫైర్ పెట్టుకున్నానని నన్ను చంపడానికి వచ్చాడేమో, నన్ను చంపడానికి రీజన్ అదే అయి ఉంటుంది. ఇప్పుడు మీ అమ్మని నేనే చంపానని నువ్వు పగ తీర్చుకోవడానికి వచ్చావు. నా లైఫ్ లో ఏ మగాన్ని నమ్మాలో నాకు అర్థం కావట్లేదు. నా భర్త చంపాలని చూసి నువ్వు చంపాలని చూసి నన్నెందుకు మీరు చంపాలనుకుంటున్నారు, నేనే చచ్చిపోతానని ఫుల్ ఎమోషనల్ అయ్యి తన దగ్గర ఉన్న గన్ తీసి షూట్ చేసుకుని చనిపోతుంది. మెర్లిన్ చనిపోయిన తర్వాత ఫ్రెడ్డీ అక్కడి నుంచి దాస్ దగ్గరికి వెళ్తాడు బార్ కి. మన హీరో ఫ్రెడ్డీ నిజమైన పేరు ఫ్రెడ్డీ కాదు, జూడ్. దాస్ దగ్గరికి వచ్చిన తర్వాత, ఏంటి జూడ్ అంతా ఓకేనా అని ఫ్రెడ్డీతో దాస్ అనడంతో, ఏంటండి నా నిజమైన పేరు మీకెలా తెలుసు అంటే, నాకు మొత్తం తెలుసు నీ గురించి, నువ్వు ఎవరు, ఎందుకని ఇక్కడికి వచ్చావు, నువ్వు పీటర్ జార్జ్ కొడుకు అని నాకు తెలుసు అంటే, ఇక్కడ జూడ్కి ఏం అర్థం కాదు. నేను నా భార్యని చంపాలనుకున్నాను, నా భార్య ఎవరితోనో అఫైర్ పెట్టుకుందని కోపంతో రగిలిపోయాను, చంపడానికి చాలా సార్లు ప్రయత్నించాను ఈ 16 years లో, కానీ నా వల్ల కుదరలేదు. మేబీ అందుకు కారణం నాకు తన మీద ఉన్న ప్రేమే అయిండొచ్చేమో. నేను నా భార్య ఎవరితో అఫైర్ పెట్టుకుందో పీటర్ జార్జ్ గురించి తెలుసుకొని ఎంక్వైరీ చేశాను. పీటర్ జార్జ్ కొడుకు నువ్వని తెలిసింది. మీ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు కదా, అది యాక్సిడెంట్ కాదు, నేనే ప్లాన్ చేసి మీ నాన్నని చంపించాను నా భార్య కోసం. ఎంత ఇష్టం ఉన్నా కూడా తను చేసింది తప్పు కాబట్టి నా భార్యని కూడా చంపేయాలనుకున్నాను, నా వల్ల కుదరలేదు. నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు చేయాల్సిన పని చేసేసావు, నాకు చాలా హ్యాపీగా ఉంది, కొంచెం బాధగా కూడా ఉందని జూడ్ ని తిరిగి గోవాకే పంపించేస్తాడు. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత టోటల్ కథ క్లైమాక్స్ లోనే ఉంటుంది. హీరో జూడ్ తన తల్లి చావుకి మెర్లిన్ తో అఫేరే కారణం అనుకుని మెర్లిన్ చంపడానికి వస్తే, మెర్లిన్ భర్తే మెర్లిన్ చంపాలనుకుంటాడు ఇంకొకరితో సంబంధం పెట్టుకుందని. నిజానికి మెర్లిన్ కి అండ్ పీటర్ జార్జ్ కి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉండదు. మెర్లిన్ ఇష్టం లేకుండానే పీటర్ జార్జ్ తో ఉండడంతో నా భార్య ఉన్నందుకే ఇలా బిహేవ్ చేస్తుంది, నా భార్యని చంపేస్తే నేను తనతో కలిసి హ్యాపీగా ఉండొచ్చని పీటర్ జార్జ్ తన భార్యని చంపేసింటాడు. ఈ పీటర్ జార్జ్ గురించి తెలుసుకుని మెర్లిన్ భర్త దాస్ చంపేసింటాడు అతన్ని. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. చాలా ఇయర్స్ అయింది ఈ మూవీ వచ్చి, చాలా మంది నాకు తెలిసి ఈ మూవీని చూసే ఉంటారు. క్లైమాక్స్ మీకు ఎలా అనిపించింది, ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.